వైసీపీ నేతలు కార్యకర్తలను వేధిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఆఫీస్పై దాడికి సంబంధించి గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఆయన దాడి చేసిన వాళ్లను వదిలేసి బాధితులపై కేసులు పెట్టడంపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా 7 నెలల్లో టీడీపీ నేతలు ఎన్నో అరాచకాలు చేశారని ఆరోపించారు అంబటి రాంబాబు. నంబూరు శంకర్రావు పెదకూరపాడు వెళ్తే దాడులు చేస్తామని కొందరు బెదిరిస్తున్న నేపథ్యంలో అక్కడ ఏం జరిగినా పోలీసులు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. శంకర్రావు గారి ఆఫీస్ మీద, శంకర్రావు గారి ఆఫీస్ అంటే ఆయన పెదకూరపాడు నియోజకవర్గాన్ని 5 సంవత్సరాల పాటు రిప్రజెంట్ చేశారు. ఆయన ఆఫీస్ అంటే చాలామంది ఏదో పెదకూరపాడు అనుకుంటారు, కాదు. గుంటూరులో కూడా ఆయనకు ఒక ఆఫీస్ ఉంది. ఆ ఆఫీస్ మీద 13వ తారీఖున కొందరు వ్యక్తులు దాడి చేశారు. దాడి చేసి ఫ్లెక్సీలు దింపారు. శంకర్రావు గారి మీద ఆఫీసు మీద దాడి చేసి తలకాయ పగలగొడితే, సరే మేము ఇచ్చిన కంప్లైంట్ మీద వాళ్ళు రిజిస్టర్ చేస్తే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి రిజిస్టర్ చేశారు. సరే ఎస్పీ గారికి అది కూడా దృష్టికి తీసుకువెళ్ళాం. అది ఫాల్స్ అయితే దాన్ని తీసేస్తామని వారు చెప్పారు. ఇట్ ఇస్ ఏ ఫాల్స్. ఎందుకంటే మా ఇంటి మీదకి వచ్చి మమ్మల్ని కొట్టి మా మీద కేసు పెట్టి కొత్త సంస్కృతిని తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది. ఇవాళ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు 7 మాసాలు అయిపోయింది వాళ్ళు అధికారంలోకి వచ్చి. 7 మాసాలు చేయాల్సిన అరాచకాలన్నీ చేశారు. పెదకూరపాడు రిప్రజెంట్ చేసినటువంటి శంకర్రావు గారు పెదకూరపాడు వెళ్ళటానికి వీల్లేదనేటువంటి ఒక పద్ధతుల్లో తెలుగుదేశం నాయకులు ప్రవర్తించడం, దానికి పోలీసులు సహకరించడం సరైనటువంటి విధానం కాదు అని మనవి చేస్తున్నాం. ఖచ్చితంగా పెదకూరపాడు వెళ్తాం. పెదకూరపాడులో కార్యకర్తల మీటింగ్ పెడతాం. పోలీసులు దానికి రక్షణ కల్పించవలసినటువంటి బాధ్యత ఉంటుంది. ఏ చిన్న విషయం జరిగినా దానికి బాధ్యత వహించాల్సింది ఈ ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం. శంకర్రావు గారి మీద ఈ రకంగా కక్ష కట్టి మీరు ప్రయత్నం చేస్తున్నారు. వీ విల్ ఫేస్ ఇట్. అనవసరంగా అన్యాయంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని హెరాస్ చేస్తూ ఉంటే చూస్తూ సహిస్తూ ఊరుకోలేమని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను.